ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను? ఇవాళ నిజంగా 240 సీట్లు వస్తున్నావు, 30 సీట్లు వస్తున్నా వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి అట్లాంటిగా. మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది. ఆఫ్టర్ 20 years ఒరిస్సా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. 3 జెండాలు 3 కళవేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా తక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం. ప్రజలు ఇచ్చిన నినాదం అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు, రాముని పేరు మీద చేయలేదు. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాం, పేదలకు ఇచ్చే 5 కిలోల బియ్యం గురించి మాట్లాడినాం, కట్టిన 4 కోట్ల ఇళ్ల గురించి మాట్లాడినాం, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాం, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం, అభివృద్ధి గురించి మాట్లాడినాం, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం. దాని గురించి మాట్లాడినాం. మేము అదొక పార్ట్. భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాల కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పినాం. ఎప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది, బంగ్లా కట్టేది కాదు. ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా ఓట్ల కోసం, సీట్ల కోసం కక్కుర్తిపడి భారత జాతి సంస్కృతిని మట్టగలిపిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడిన బిడ్డ. మనది మనం తెచ్చుకున్నాం, వాళ్ళే మనం తెచ్చుకోలేదు. అంటే వెకిలి మాటలు, గివే మాటలు అంటే వెకిలి మాట. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక్కొక్క మాట. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ అలయన్స్లో బాగా పోటీ చేసినా లేదా? ధర్మం ఏంది? ఎన్నికల ముందు కలిసి పోటీ చేసినాయి. వాళ్ళను ఎక్కడనో రెచ్చగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు. శివసేన యొక్క ఫిలాసఫీ ఏందో మీకెరక, శివసేన యొక్క మూల ఫిలాసఫీ ఏదో మీకెరక. కానీ చేసింది ఆ పార్టీలో ఉంటుండే ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి మా 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 ఫిలాసఫీ ఇది కాదు, మా ఫిలాసఫీ బీజేపీతో ఫిలాసఫీ అని చెప్పి వచ్చారు. ఇవాళ బాబు గారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలు కొట్లాడినాం. బాబు గారి ఇంటికి పోతున్నాం, గిదా ఈ లాలుచి ఇదా పని. బాబు గారి ఇంటికి పోతున్నాం, పోతావా? బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోతారా? రండి అన్న, ఒక కుర్చీ నో. అసలు మీరు ఒక మాట, ఎన్నికల తర్వాత అవగాహనతో కూడిన పొత్తు కాదు. ఎన్నికల ముందే ఇవాళ ఎజెండా పెట్టుకొని టీడీపీ ఏం చేయబోతుందో, భారతీయ జనతా పార్టీ రేపు దేశంలో ఏం చేయబోతుందో, నితీష్ కుమార్ గారు బీహార్లో ఏం చేయబోతుందో అవన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకొని అవగాహనతో కూడుకున్నటువంటి అలయన్స్ అది. ఎన్డీఏ, దాని పేరే ఎన్డీఏ. మా ఎన్డీఏ ఇవాళ 270 సీట్లు రావాలి మా ఎన్డీఏకి. ఇక్కడ 296 సీట్లు వచ్చినాయి. సంపూర్ణ మెజారిటీతో ఉన్నటువంటిది ఇది, సంపూర్ణమైన మెజారిటీతో ఉన్నది. బాజాప్తా 5 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మాండంగా ఉండి ఇవాళ మరోసారి దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించబోతున్న ప్రభుత్వం ఇది. మేమల్లే ఎక్కడ వాళ్ళంతటా వాళ్ళు కుట్రాడబెట్టుకొని పాలించే సత్తా లేకపోతే వాళ్ళు పోతే మేము చెప్పలేము. మా పని ఆనండి అది. మేము ఏమనుకుంటున్నాం, నేను ఇదే వేదిక మేము చెప్పిన
మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఎన్నికల ముందు ఏదైనా హామీలు ఇచ్చి అధికారంగా వచ్చి ప్రజల్ని వంచిస్తా అంటే మోసం చేస్తా నడుస్తుందా అండి? ప్రజాస్వామ్యంలో నడుస్తుందా? ఇలా మొన్న పక్కకు రాష్ట్రం ఉన్నది, ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకు? ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? ప్రజలు ఒకసారి అనుకున్నారంటే నచ్చకపోతే బండకేసి కొడితే ఎట్లుంటుందో మనం చూసినాం కల్లారా. ఇందిరాగాంధీ లాంటి పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ అని చెప్పుకుంటే ఎమర్జెన్సీలో బండకేసి కొట్టి గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా ప్రజలను ఎడ్డోళ్ళు అనుకునే వాళ్ళు, ప్రజలను మనం మోసం చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మట్ల కలిసిపోతారు. చరిత్రకాల గొడవలో మిగిలిన వాళ్ళు ప్రజలే గొప్పలు. మా ప్రయారిటీ